అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నిజంగా ఇది ఒక దైవ లీలన. ఎందుకంటే మనం సినిమాలలో మనం చూస్తున్నాం అమ్మవారి దేవుళ్ళని మనం చూస్తే దేవుళ్ళ ఇమేజ్ మనకు రాకపోవడం, లేకపోతే సౌండ్ అనేది వినిపించకపోవడం అనేది. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమస్తుతే. చాలా మంది అమ్మవారి లొకేషన్, అమ్మవారి ఎక్కడున్నారు, అమ్మ కోసం 1000 కన్నులతో చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. సో జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. చాలా మంది మన వీడియోకి రెస్పాండ్ కావడం జరిగింది. శ్రీ మణిదీపేశ్వరి అమ్మవారి ఆలయం, యాక్చువల్లీ అదొక ఇల్లు, కాకపోతే మనం ఇక్కడ ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మొదలైనది ఇప్పుడు ఈ క్షణం నుండి మొదలైనది, ఈ క్షణం నుండి మొదలైనది నా శక్తి రెట్టింపైనదే, నా శక్తి రెట్టింపైనదే. దుష్ట సంహారం కోసం వచ్చాను, దానికి మిమ్మల్ని ఆధారం చేసుకున్నాను. విగ్రహం వచ్చి మాట్లాడుతుందా? ఎక్కడైనా విగ్రహం వచ్చి మాట్లాడుతుందా? విగ్రహం మాట్లాడాలంటే దానికి ఆధారం కావాలి. పతంగి గాలిలో ఎగరాలంటే దానికి ఏమి కావాలి? దారం కావాలి. అదే ఆధారం, అదే ఆధారం. మరి ఇక్కడ నేనున్నా అంతే. యూట్యూబ్ లలో ఆల్రెడీ మీరు వింటున్నారు, మీకు పేక్ అని అన్ని వీడియోలు చూశారు, అయినా కానీ మీరు వచ్చారంటే అమ్మ పిలుచుకుంది. ఒకటి, జనాలను ఆపడం ఎవరి తరం. అమ్మ శ్రీమాత్రే నమః. స్వప్న సరిత, నేను స్వప్న కాదు, నేను సరిత. నేను ఏం జరుగుతుంది మన అమ్మవారి మీద? అన్ని ప్రగడాలు గురి చేస్తున్నారు. అంతే.